మీరు ఎంచుకున్న కెరియర్ నిజంగా మీరు కోరుకున్నదేనా? మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీ ఒక్కడి నిర్ణయమేనా? మీ పెళ్లికి ఎంత ఖర్చు అవ్వాలో అని నిర్ణయించేది మీ తల్లిదండ్రులేనా? మీరు చేసే పని, మీరు వేసుకునే బట్టలు, కొనే వస్తువులు, జీవిస్తున్న ఈ జీవితం, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మన సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుందంటే మీరు నమ్మగలరా? నీ జీవితం, నీ డ్రీమ్స్, నీ లవ్, నీ కెరియర్ ఇవన్నీ కూడా వేరే ఒకరు కంట్రోల్ చేస్తున్నవి. యు ఆర్ నథింగ్ బట్ ఎ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దిస్ సొసైటీ. మీరు అనుభవిస్తున్న మెంటల్ స్ట్రెస్ కూడా ఇతరుల అభిప్రాయాలే పెద్ద కారణం. ఈ వీడియో సొసైటీ యొక్క మాటలను పట్టించుకోకుండా ఇండిపెండెంట్ గా తన పని తాను చేసుకొని పోయే వారి కోసం అయితే కాదు. తల్లిదండ్రులకు, కొత్తగా పెళ్లి చేసుకోపోయే దంపతులకు, విద్యార్థులకు, ముఖ్యంగా 18 to 26 ఇయర్స్ ఉన్న యంగ్స్టర్స్ కి, అతి ముఖ్యంగా నా జీవితం నేను అనుకుంటున్న విధంగా వెళ్తుందా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా అవసరం. ఈ సమాజం మనల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, అందులోంచి ఎలా బయటపడాలి అని తెలియజేసేదే ఈ వీడియో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ సమాజం మనల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో అని మీకు సులభమైన భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టాపిక్ ని నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. నంబర్ 1, బర్త్. మన జీవితంలో ఈ సమాజం యొక్క ప్రభావం అతి తక్కువగా ఉండేది మన పుట్టుక మీదే. ఏ జెండర్ పుడుతుందో అనేది ఈ సొసైటీ కంట్రోల్ చేయలేదు, కానీ మన మీద ఈ సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం పుట్టక ముందు నుంచే మొదలవుతుంది. పెళ్ళైన కొన్ని నెలల తర్వాత నుండే ఇంకా పిల్లలెప్పుడు అని సమాజం అడగడం మొదలు పెడుతుంది. తీరా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాక పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని చర్చలు నిర్వహిస్తారు. ఇదంతా ఇప్పటి వరకు సరదాగానే ఉంటుంది, కానీ అసలైన సమస్య ఇప్పుడే మొదలవుతుంది. ఫినాన్షియల్ గా బాగా వీక్ గా ఉన్న ఫ్యామిలీస్ కి ఇది ఒక పెద్ద తలనొప్పి అని చెప్పాలి. ఈ పాయింట్ నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, క్రిందటి వీడియోస్ లో చెప్పినట్టు మన భారతదేశం మొత్తం మీద 90% కంటే తక్కువ ఫ్యామిలీస్ మాత్రమే 25,000 కంటే ఎక్కువ శాలరీని సంపాదిస్తుంది. అసలు పుట్టబోయే బిడ్డకి సంపాదించే శాలరీకి అసలు కనెక్షన్ ఏంటి? ఒక పుట్టబోయే బిడ్డకి ఏడాది పొడవునా ఎంత ఖర్చు అవుతుందో నేను ఇప్పుడు విడమర్చి చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మిస్లేనియస్ నీడ్స్ అంటే ఇందులో ఎటువంటి ఖర్చులు ఉన్నాయో మనం చెప్పలేం. సంవత్సరానికి 50 నుండి 1,00,000 రూపాయలకు పైగానే. రెండోది ఫుడ్ అండ్ న్యూట్రిషన్. పుట్టిన పిల్లలకు పౌష్టికమైన ఆహారం చాలా అవసరం. అందుకు తల్లిదండ్రులు 2,500 నుంచి 3,500 వరకు ఒక నెలకి ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే సంవత్సరానికి 30 నుండి 42,000కు పైగానే. నెక్స్ట్ క్లోదింగ్. చిన్నపిల్లలు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటారు. అందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ క్లోదింగ్ సైజెస్ చాలా ర్యాపిడ్ గా తొందరగా మారిపోతూ ఉంటాయి. అందుకు తల్లిదండ్రులు 2,000 నుండి 3,000 రూపాయల వరకు ఒక నెలకి ఖర్చు పెడతారంట. అంటే సంవత్సరానికి 24,000 నుండి 36,000కు పైగానే. నంబర్ 4, హెల్త్ కేర్. అప్పుడే పుట్టిన పిల్లలకు హెల్త్ కేర్ అనేది చాలా అవసరం. వాళ్ళని ఫ్రీక్వెంట్ గా డాక్టర్ల దగ్గర కూడా తీసుకెళ్తూ ఉండాలి. వ్యాక్సినేషన్ అని, చెకప్లని, అవని ఇవని చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒక సంవత్సరానికి అట్లీస్ట్ 15,000 నుండి 25,000 వరకు ఖర్చు అవుతుందంట. మిస్లేనియస్ నీడ్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, క్లోదింగ్ అండ్ హెల్త్ కేర్ ఇవన్నీ కలుపుకుంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఆల్మోస్ట్ 2 లక్షలకు పైగానే ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుందంట. పుట్టబోయే ప్రతి పిల్లవాడికి ఈ సదుపాయాలన్నీ ఉంటాయి అనుకోవడం మీ భ్రమ. పుట్టిన ఒక సంవత్సరానికి ఇంత ఖర్చు అయితే మీరు పెరిగి పెద్దవడానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించి చూడండి. కొత్తగా పెళ్ళైన యంగ్ కపుల్స్ కి నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్, పిల్లలు ఇప్పుడే కావాలా వద్దా అని 1కి 3 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నంబర్ 2, ఎడ్యుకేషన్. మన భారత సమాజం ఇంజనీర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ మరియు గవర్నమెంట్ ఉద్యోగం చాలా రెస్పెక్టబుల్ అని భావిస్తారు. అందుకే బిడ్డ పుట్టిన క్షణం నుండి మంచి మార్క్స్ తో డిగ్రీ పాస్ అయ్యి ఒక మంచి ఉద్యోగం అయిన ఈ లక్ష్యం కింద పిల్లలకు భ్రమ కలిగిస్తారు. దీని వల్ల నిజంగా మనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లోకి వెళ్ళడమే కాదు కదా, సమాజం చెప్పిందే చెయ్యాలి అనే భయంతో బతుకుతుంటారు. మనం పుట్టిన మరుక్షణం నుండి మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్ లో ప్రతి ఒక్కరు మనపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఈ సో కాల్డ్ 4 కెరియర్స్ నేను ఏవైతే చెప్పానో వాళ్ళందరూ మనం అదే అయితే ఎంతో బాగుపడతాం అనే అభిప్రాయంలో ఉంటారు. దీని వల్ల మనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్స్ లోకి వెళ్లకుండా ఆగిపోతాం. ఎందుకంటే ఈ సమాజం మన గురించి ఏమనుకుంటుంది అనే భయం వల్ల. అందరి పేరెంట్స్ ఒకలాగే ఆలోచించడం వల్ల ఆఖరికి ఏం జరిగింది, ఇంజనీరింగ్ అనే కెరియర్ డైల్యూట్ అయిపోయింది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దీని వల్ల ఉద్యోగం లేకుండా మిగిలిపోయిన గ్రాడ్యుయేట్స్ మన భారతదేశంలో లక్షల్లో పేరుకుపోయారు. ఈ టాపిక్ మీద వివరమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ వీడియో చేశాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియోని మీరు ఇంకా ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం. నేను మీకు నిజాలను అందించాలని పడే ఈ కష్టం మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 3, మ్యారేజ్. మన జీవితంలో సమాజం యొక్క ప్రభావం అత్యధికంగా ఉండే ఒక భాగం పెళ్లి. ఈ మ్యారేజ్ అనే టాపిక్ నేను 3 సబ్ కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నంబర్ 1, చూసింగ్
ద బ్రైడ్. ఒక అబ్బాయి పెళ్లికి వచ్చేసరికి అమ్మాయి ఎంత బంగారాన్ని తీసుకొస్తుంది, ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఒకవేళ అమ్మాయి ఉద్యోగం చేస్తున్నట్టయితే ఎంత సంపాదిస్తుంది. అదే అమ్మాయిల మ్యారేజ్ సంగతికి వచ్చేసినట్టయితే అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు, అబ్బాయికి ఎంత జీతం, అబ్బాయికి కార్ తప్పనిసరిగా ఉండాలి, అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి, అబ్బాయికి బోల్డ్ అన్ని ఆస్తుపాస్తులు ఉండాలి. ఈ సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్స్ పెళ్లి కాబోతున్న ఒక కుర్రాడు లేదా అమ్మాయి జీవితం మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుందంటే ప్రజలు పెళ్లి యొక్క యాక్చువల్ పర్పస్ ఏంటో పూర్తిగా మర్చిపోయారు. అసలు పెళ్లి అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరి క్యారెక్టర్లు ఏంటి, ఇద్దరు అడ్జస్ట్ అవ్వగలరా, ఇద్దరికి నిజంగా మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ వదిలేసి ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత బంగారం తీసుకొస్తున్నారు అనేవే ఆలోచిస్తున్నారు. ఆఖరికి ఒక అబ్బాయికి మంచి క్వాలిటీస్ సాంప్రదాయాలు తెలిసిన ఒక అమ్మాయి వచ్చినా కూడా ఈ సమాజం యొక్క ప్రెషర్ వల్ల ఆ సంబంధం వెనక్కి వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ అటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికిందని అనుకుందాం. ఇప్పుడు ఆ కుర్రాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు. అప్పుడు ప్రతి తల్లిదండ్రులు చెప్పే ఒకే ఒక సమాధానం, మన రిలేటివ్స్ మా దగ్గరకు వచ్చి మీ కోడలి పిల్ల ఎంత బంగారం, ఎన్ని కట్న కానుకలు, ఎంత సంపాదిస్తుంది అనే ప్రశ్నలు అడిగితే మా దగ్గర సమాధానం ఉండదు, సో ఈ పెళ్లి జరగదు, సో ఇవన్నీ తీసుకుని వచ్చే కోడలే మనకు చాలా అవసరం అని చెప్తారు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయినా లేదా డబ్బులు తీసుకొచ్చే కోడలు, మీరు ఎటువంటి అమ్మాయిని చూస్ చేసుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. నంబర్ 2, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. మన భారతదేశంలో 4వ అతి పెద్దదైన ఇండస్ట్రీ మ్యారేజ్ ఇండస్ట్రీ. దాని వాల్యూ సుమారు $130 బిలియన్. నిజానికి మన ట్రెడిషన్స్ మరియు ఎమోషన్స్ ని ఆసరాగా తీసుకొని ఈ ఇండస్ట్రీ బతుకుతుంది. చాలా మందికి పెళ్ళంటే అమ్మాయి తీసుకుని వచ్చే కట్నం, దానికి తోడుగా అమ్మాయి తరపున వాళ్ళే పెళ్లి ఖర్చులన్నీ చూసుకోవాలి. దాంతో పాటు ఇంకో దరిద్రం ఏంటో తెలుసా, ఇవన్నీ యావరేజ్ గా మాత్రం కనబడకూడదు, అన్ని చూడడానికి ఎక్స్ట్రాడినరీగా హై క్వాలిటీగా కనిపించాలి. ఇదంతా ఎందుకంటే పెళ్ళైన ప్రతి జంట యొక్క తల్లిదండ్రులు తరతరాల గొప్పగా చెప్పుకోవడానికి, మా వాడికి ఎంత కట్నం వచ్చింది, మా వాడి పెళ్లి ఎంత బాగా జరిగింది, మా అమ్మాయి ఎంత బంగారం తీసుకెళ్ళింది, ఇవన్నీ దేనికి? దీనంతటి వల్ల సైకలాజికల్ గా మిగతా వాళ్ళు కూడా పెళ్లి ఆ విధంగానే జరిగితే బాగుంటుంది, ఇదే పెళ్ళేమో అనే భ్రమ కలుగుతుంది. అందువల్ల పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్లే ప్రతి తల్లిదండ్రులు చాలా పెద్ద పెద్ద కోరికలను కోరడం మొదలు పెడతారు. భారతదేశంలో యావరేజ్ గా ఒక పెళ్లికి 36.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే ఏకంగా 51 లక్షల వరకు పెరిగిపోతుంది. ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల చదువు కంటే వారి పెళ్లికే రెట్టింపు ఖర్చు పెడతారంట. నంబర్ 3, ఇంటర్నల్ డిఫరెన్సెస్. నీ గర్ల్ ఫ్రెండ్ అన్నిట్లోని ది బెస్ట్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్లో, చదువులో, ఆస్తుల్లో, అన్ని విషయాల్లో. కానీ చాలా మందికి కులం వేరైతే అంగీకరించరు. ఈ కాలంలో కూడా క్యాస్ట్ చూసి పెళ్లి చేసుకుంటారా అని మీరు అడగచ్చు, కానీ నిజానికి ఈ క్యాస్ట్ ప్రభావం అనేది చాలా ఎక్కువగానే ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి భూప్రపంచంలోని అందరికంటే ఎంత మంచిదైనా సరే ఆ అమ్మాయి వేరే కులం అవ్వడం వల్ల మీరు పెళ్లి చేసుకోవాలనే కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. ఈ కాలంలో పెళ్లి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉన్న రిలేషన్షిప్ కాకుండా ఒక బిజినెస్ కింద తయారైంది. ఆ అమ్మాయి ఎంత కట్న కానుకలు తీసుకొచ్చినా పెళ్లిళ్ళు నిలబడుతున్నాయా? ఈ మధ్యకాలంలో మనం చాలా సెలబ్రిటీలు చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది విడాకుల కారణంగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 20s లో ఉండే ప్రతి ఒక్క యువకుడికి ఇప్పుడు ఉండే ఒక పెద్ద డౌట్, నేను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అంత అవసరమా? నేను సింగిల్ గానే హ్యాపీగా ఉంటాను, నాకు పెళ్లి అనేదే వద్దు, అసలు నేను నా ఆనందాన్ని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇది యాక్చువల్గా ఇంకో చాలా పెద్ద టాపిక్, దీని గురించి మనం తప్పకుండా మరో వీడియోలో మాట్లాడుకుందాం. నంబర్ 4, లైఫ్ స్టైల్. మన చుట్టుపక్కల ఉండే జనాలకి, రిలేటివ్స్కి మన పెళ్లి మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో అంతకంటే ఎక్కువే మనం జీవితం ఏ విధంగా జీవిస్తున్నాం అనే ఒక అంశంపై కూడా వాళ్ళకి అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కాలంలో లగ్జరియస్ ఫ్లాట్, పెద్ద కార్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, లగ్జరియస్ యాక్సెసరీస్, వాచెస్, క్లోదింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఈ కాలంలో అత్యంత అవసరాలు అయిపోయాయి. దీనికి అతి పెద్ద కారణం ఏంటో తెలుసా? కంపారిజన్. ఒకరి జీవితాన్ని మన లైఫ్ స్టైల్ తో కంపేర్ చేసుకున్నప్పుడే ఇటువంటి తలనొప్పులన్నీ వస్తాయి. ఎదుటోడు మనకంటే హ్యాపీ లైఫ్ బతుకుతున్నాడు అని చూసిన ప్రతి ఒక్కరికి ఒళ్ళు మండుతుంది. ఒకరి జీవితంతో మన జీవితాన్ని కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చే అవస్థలు అన్ని ఇన్ని కాదు. ఇన్ సింపుల్ వర్డ్స్, కంపారిజన్ వల్ల నీ జీవితంలో మిగిలేది అప్పు మాత్రమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ సపోజ్ నీ ఎదురింటి అంకుల్ ఒక పెద్ద కారును కొన్నాడు, దాని ఖరీదు 45 లక్షలు. దాన్ని చూసి నువ్వు జెలస్ అవుతున్నావు, అది చాలా సాధారణమైన విషయం. అందువల్ల నువ్వు ఏం చేస్తావంటే 45 లక్షలు కాకుండా 55 లక్షలు పెట్టి ఒక కారును కొంటావు. దానికి నువ్వు తీసుకునే లోన్ 40 లక్షలు. జీవితాంతం నువ్వు ఆ కారును మెయింటైన్ చేయడానికి సరిపోతుంది. దాంతో పాటు ప్రతి నెల నీ జీవితం నుంచి కట్ అయిపోయే ఈఎంఐ. అసలు నీ జీవితంలో ఆ కారు కొన్న తర్వాత మనశ్శాంతి ఏమైనా ఉందా? ఒకరి నోరు మూయించడానికి నువ్వు పెట్టే ఖర్చు నీకే పెద్ద భారం అయిపోతుంది. అసలు ఈ జనరేషన్ వారికి నిజమైన
లగ్జరీ అంటే ఏంటో తెలీదు. నిజమైన లగ్జరీ అనేది అప్పులు లేకుండా ప్రశాంతంగా బతకడం. సో ఆఖరికి ఈ సొసైటీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ నీ మీద ఎలా పడుతుంది అనేది నేను మీకు చెప్తాను వినండి. నంబర్ 1 కంపారిజన్. ఇందాక చెప్పినట్టు నువ్వు ఒకరి జీవితాన్ని నీ జీవితంతో కంపేర్ చేసుకున్న ప్రతిసారి నీకు మిగిలేది అప్పు మాత్రమే. దాంతో పాటు అది నీకు తీసుకొని వచ్చే తలనొప్పులు. జస్ట్ ఒక్కసారి ఆలోచించి చూడండి. నీ పెళ్లిలో నువ్వు అప్పుల పాలు అవ్వకుండా ఆ ఖర్చు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్స్‌లో పెట్టుకున్నట్టయితే మీకు అది ఫ్యూచర్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. జస్ట్ ఒక్కసారి ఆలోచించి చూడండి. మిగతా వాళ్ళు నీ గురించి మాట్లాడే ప్రతి మాటను ఇగ్నోర్ చేసి చూడు. నీ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నంబర్ 2 కేరింగ్ అబౌట్ అదర్స్ ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్. మీకు ఒక పచ్చి నిజం చెప్తాను వినండి. మీరు చనిపోయిన కొన్నేళ్ళ తర్వాత మీరు ఎవరి కోసమైతే ఇంత ఆస్తి, ఇంత అంతస్తును సంపాదించి పెట్టారో ఆ మనవడు, మనవరాళ్లకు అసలు మీ పేరు కూడా గుర్తుండదు. అటువంటిది ఎవరో మీ గురించి ఏమనుకుంటారు అనేది మీకెందుకు? నంబర్ 3 ఎక్స్‌పెక్టేషన్స్. నువ్వు ఇంకొకళ్ళ గురించి ఏవైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టయితే అది నీకు మాత్రమే కాదు కదా, వాళ్ళకి కూడా ఇండైరెక్ట్‌గా స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. మీ పిల్లలపై మీరు ఎంతైతే మంచి మార్కులు తెచ్చుకోమని పెట్టే ఒత్తిడి అయితే ఉంటుందో, ఒకవేళ వాళ్ళకి ఆ మార్కులు రాకపోయినట్టయితే మీరు డిసప్పాయింట్ అవుతారు. దాంతో పాటు ఆ పిల్లాడు కూడా కృషించిపోతాడు. సో ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మిమ్మల్ని, మీ ఎదుటి వాళ్ళని చాలా దెబ్బతీస్తాయి. సో మొత్తానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఏదైనా సాధించేందుకు సమయం ఉందంటే అది మీ 20స్‌లోనే. అప్పుల బారిన పడకండి. ఇతరులు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అసలు పట్టించుకోకండి. మీరు ఫ్యూచర్‌లో ఏమనుకుంటున్నారు, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరే ప్లాన్ చేసుకోండి. మన రాబోయే తరాల వారందరికీ ఇతరుల అభిప్రాయాల మీద ఎలాగ బతకకూడదో అనేది నేర్పించండి. ఇందులో మన పేరెంట్స్ ఎలాగో ఫెయిల్ అయ్యారు, కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ అలా తయారవ్వకూడదు. అది మన చేతుల్లోనే ఉంది. రాబోయే వీడియోలో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోనే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.